ఎవరన్నా ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అందరినీ రమ్మనండి. దీని గురించి ఎలాంటి సంశయం వద్దు. ఇది ఒక రోజుతో పోయేది కాదు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఎక్కడే కానీ మనల్ని పార్టీ పరంగా ప్రోగ్రాం చేసి ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు మాటలు చెప్తారు, ఈ రోజు వాళ్ళ సమస్య తీర్చుకుంటారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉంటారు. మళ్ళీ రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు ఇదే పరిస్థితి. కేసులు పెడతామని భయపడిస్తూ అంటారు. ప్రతి గ్రామంలో కేసులు పెట్టినా ఏం పెట్టినా మనం 20 రోజుల లోపల ఉండాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఉందాం. దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీతో పాటు నేను కొడుకుంటా. ఇది నా ఒక్క సమస్య కాదు. కాన్షియస్ లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరి సమస్య. ఎప్పుడు పర్మిషన్ ఇచ్చినా నువ్వే అడ్డపడుకో. మేము పోయేటప్పుడు పోతాము. లేదు ప్రజాస్వామ్యాన్ని పోలీసుల వైఖరి, పోలీసులు నిరంకుశ వైఖరి. ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం. పోలీసు అసాంఘిక కార్యక్రమాలు, పోలీసు అసాంఘిక కార్యక్రమాలు, కౌంటర్ కేసు మన మీదనే కట్టి మనల్ని హింసిస్తున్నారు పోలీసులు. కౌంటర్ కేసులు కట్టి వాడు ఫ్రాక్షన్ చేస్తాను కాబట్టి నేను ఫ్రాక్షన్ చేస్తానా? ప్రజాసమబద్ధంగా పోయింటే నేను ఇవి చేయను. 175 కాన్స్టిట్యున్సీలో 174 కాన్స్టిట్యున్సీలు ఎలా పోయినాయి? ఎవరన్నా అమ్మ, అక్క, ఆలి, మెట్టు, చెప్పు ఇవే మాట్లాడతారు. అనంత వెంకటరామరెడ్డి, శైలానాథ్, విశ్వేశ్వర్, రే వెంకటరామరెడ్డి, మీ నాయనగారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు. ఎప్పుడైనా మాట్లాడినారా? ఈ 24 మంది మేము ఫ్రాక్షన్ దిగినాం. వైఎస్ఆర్ తెలుగుదేశం లేదు ఈడ. వీడుంటే కూడా గెలిచాడు. న్యాయమయ్యా. కార్యకర్తలు రమ్మంటావు, నీ కొడుకులు ఎక్కడమ్మా? తమ్ముడు పెద్దారెడ్డి అన్న చెప్పు నాన్న, వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినావు, నేను ఫ్రాక్షన్ని ఎండ్ చేస్తా. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమిచ్చింది? నీ మొగానికే తెలుసా? మీకు ఎంతరికే ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే పోవాలా. ఏంది పొద్దు నువ్వు నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నానులే.
నీ ఆపరేషన్లు 17వ తేదీ నుంచి మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసిపోయి అరెస్ట్ చేసినారు. వస్తుంది జడ్జిమెంట్ కూడా వస్తుంది.